గుడ్ మార్నింగ్. ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది ఈ మార్నింగ్ మనకు ఒక వీక్ ఓపెనింగ్ను సూచిస్తోంది. అక్రాస్ ఏషియా నష్టాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ కొంత యూఎస్ మార్కెట్స్ అయితే ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. అక్కడ టెక్ మేజర్స్ ఎర్నింగ్స్ కొంత మార్కెట్ అవర్స్ తర్వాత వచ్చాయి. మైక్రోసాఫ్ట్ నెంబర్స్ కొంత అంచనాలకు అనుగుణంగా వచ్చినప్పటికీ స్టాక్ రియాక్ట్ అయింది నెగిటివ్గా. మెటా, ఐబిఎం వంటివి పోస్ట్ మార్కెట్ అవర్స్ ఇచ్చిన రిజల్ట్స్ తర్వాత పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అయితే అసలు కథ అంతా కూడా గోల్డ్ సిల్వర్లో ఉంది. గోల్డ్ $5,600 పైకి చేరడం మనకు లాస్ట్ నైట్ చూసాం మనం. సో అలాగే సిల్వర్ $120 సమీపానికి వచ్చేసింది. సో $5,600 మార్క్ అనేది ఒక రికార్డ్ స్థాయిగా మనం చెప్పుకోవచ్చు గోల్డ్కి సంబంధించి. ఎందుకంటే 2008లో మనకు గోల్డ్ సుమారుగా $1,000 దగ్గర ఉంది. అంటే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అవి జరిగిన సమయంలో. అక్కడ నుంచి లాస్ట్ 18 ఇయర్స్లో ఇప్పుడు $5,600. సో మన ఇండియన్ మార్కెట్స్లో $1,65,000 దగ్గర నిన్న కనిపించింది. ఈరోజు బహుశా $1,70,000-1,75,000 మధ్య 10 గ్రాముల బంగారం ధర ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే సిల్వర్ కూడా $118 దగ్గర ప్రస్తుతం కనిపిస్తోంది. బహుశా $4 లక్షల పైన ఓపెన్ కాబోతోంది ఎంసీఎక్స్లో ఫ్యూచర్స్ ట్రేడ్లో. కిలో బంగారం, కిలో వెండి ధర. బట్ గోల్డ్ జర్నీ కనుక మనం చూస్తే $3,500 నుంచి $4,000 చేరడానికి ఎంతో కాలం క్రితం కాదు, జస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ $3,500 to $4,000 స్థాయికి చేరడానికి 118 రోజులు మాత్రమే పట్టింది. $4,000 to $4,500 చేరడానికి 56 రోజులు మాత్రమే. అలాగే $4,500 నుంచి $5,000కి 14 డేస్ పడితే జస్ట్ 14 డేస్. 5,000 నుంచి 5,500 2 రోజుల్లో వచ్చేసింది. సో ఇంత వేగంగా గోల్డ్ ప్రైస్ పెరగటం అనేది నిజంగా ఒక అత్యద్భుతమైన ఫినామినాగా మనం చూడొచ్చు. ఎందుకంటే మనందరం చూసాం, మా చిన్నప్పుడైతే బంగారం $3,000-4,000 ఉండేది తులం బంగారం ధర. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు $1,70,000కి వచ్చేసింది 10 గ్రాముల బంగారం ధర. అంటే 50 రెట్లు 55 రెట్లు పెరిగింది గోల్డ్ ప్రైస్. సో అటువంటి ఒక పెర్ఫార్మెన్స్ని మనం ఎప్పుడు ఊహించలేదు. ఇంతగా అవుతుంది, మధ్యతరగతికి అసలు అందుబాటులోనే లేకుండా పోతుంది అని మనం ఎప్పుడూ అనుకోలేదు. నిన్న కూడా ఎవరో అడిగారు, అంటే ఇది లాస్ట్ 3 ఇయర్స్లో వచ్చిన గ్రోత్ చాలా ఎక్కువ. 2022లో ఎప్పుడైతే రష్యాకి చెందినటువంటి ఒక 300 టన్నుల బంగారాన్ని చేజిక్కించుకున్నారో, వాళ్ళ యుక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించిన తర్వాత వాళ్ళు దాచుకున్న బంగారాన్ని సీజ్ చేసేసారో, అక్కడ నుంచి సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ని ఒక రిజర్వ్ కరెన్సీగా దాచుకోవడం మొదలుపెట్టాయి, అక్యూములేట్ చేయడం మొదలుపెట్టాయి. సో అప్పటి నుంచే గోల్డ్కి ఇది రిటైల్ వాళ్ళ వచ్చినటువంటి గ్రోత్ కాదు, ఇది సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా కూడబలుక్కున్నట్లుగా గోల్డ్ని తమ ఖజానాల్లో నిల్వ చేసుకోవటం ప్రారంభించిన తర్వాతే ఇటువంటి ఒక ప్రైస్ ఎప్రిసియేషన్ అనేది గోల్డ్లో మనం చూస్తున్నాం. నిన్న ఎవరు అడిగారు, కమోడిటీస్ ఎక్కువగా ఎక్స్పోజర్ ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ని, మల్టీ అసెట్ ఫండ్స్ని సజెస్ట్ చేయమని. నేను నిపాన్ అని చెప్పాను, కానీ నిపాన్ కంటే కూడా ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకున్నటువంటి ఫండ్స్ ఉన్నాయి. లైక్ కోటక్. నిపాన్ కూడా మంచి ఎక్స్పోజర్ ఉంది. అయితే నిపాన్లో సుమారుగా ఒక గోల్డ్కి సంబంధించి 10.05% ఎక్స్పోజర్ ఉంటే, డిఎస్పి మల్టీ అసెట్లో 10.38% ఉంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మల్టీ అసెట్లో ఆల్మోస్ట్ 9.68%. అలాగే కోటక్లో 5.38% మాత్రమే ఉంది. బట్ కోటక్కి సిల్వర్లో ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది. సో ఆ దృష్ట్యా చూస్తే గోల్డ్ సిల్వర్ కలిపి చూస్తే కోటక్కే ఈ 2 కమోడిటీస్లో ఎక్కువ హైయెస్ట్ ఎక్స్పోజర్ ఉంది. ఆల్మోస్ట్ 14% ఎక్స్పోజర్ సిల్వర్కి ఉంది కోటక్ మల్టీ అసెట్ ఫండ్లో. కాబట్టి వీటిని ఆ విధంగా మనం చూడొచ్చు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్లో సిల్వర్ అసలు లేదు, 0.35% మాత్రమే.
అలాగే గోల్డ్ కొద్దిగా ఓకే 7.16% ఉంది. సో ఇలా మల్టీ అసెట్ ఫండ్స్ అన్నీ కూడా గోల్డ్ సిల్వర్ని తమ పోర్ట్ఫోలియోస్లో ఒక ప్రాధాన్యం ఉన్నటువంటి అసెట్ క్లాస్గా భాగం చేసుకున్నాయి. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. సో ఈ ర్యాలీ ఇంకా కొనసాగుతుందా? తప్పకుండా కొనసాగే అవకాశాలు ఉన్నాయి, యాజ్ లాంగ్ యాజ్ ట్రంప్ లాంటి లీడర్స్ గ్లోబల్గా అన్సర్టెంటీని క్రియేట్ చేస్తూ ఉన్నంతకాలం. ఓకే, ఈక్విటీస్లోకి వద్దాం. మార్కెట్స్ నిన్న మొన్న కలిపి నిఫ్టీ సుమారుగా 300 పాయింట్లు లాభపడింది. కొంత షార్ట్ కవరింగ్ కారణం కావచ్చు, కానీ కొంత ప్రీ బడ్జెట్ యాంగిల్ కూడా ఉంది అని చెప్పుకోవచ్చు ఇందులో. ఎందుకంటే ఇంకొక ఇవాళ రేపే ఉంది ట్రేడింగ్, మళ్ళీ సండే రోజు ట్రేడింగ్ ఉంది. సో సండే రోజు మార్కెట్లు పనిచేస్తాయి. మనం బాబు ఏసీ తీసేయి. సండే రోజు మనం TV5లో ఉదయం 9:30 నుంచి కూడా మార్కెట్లకు సంబంధించినటువంటి విశ్లేషణని, అలాగే బడ్జెట్కి సంబంధించినటువంటి విశ్లేషణని అందిస్తాం. దయచేసి నోట్ చేసుకోండి. ట్రై టు వాచ్ TV5 అనే సండే అందరం ఇళ్ల దగ్గర ఉంటాం కాబట్టి చక్కగా మన కార్యక్రమాల్ని వీక్షించేటువంటి అవకాశం ఉంటుంది. సో 25,440 లెవెల్ని కనుక నిఫ్టీ అధిగమిస్తే మేబీ మనం ర్యాలీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న వచ్చినటువంటి ర్యాలీ ఇది నిజమైందేనా లేకపోతే ఒక ట్రాపా అనేది కొంత ఈరోజు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు సెన్సెక్స్ వీక్లీ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. సో అది ఒక ఫ్యాక్టర్గా మారుతుంది. రెండోది బడ్జెట్కు ముందు ఏమైనా మూవ్స్ ఉంటాయా, అలాగే ఎర్నింగ్స్ రియాక్షన్స్. ఎల్ఎన్టీ రిజల్ట్స్ వచ్చాయి, మంచి నెంబర్స్ వచ్చాయి. ఎల్ఎన్టీ నుంచి ఎక్సలెంట్ నెంబర్స్ వచ్చాయి. ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఆపరేషనల్లీ గుడ్ నెంబర్స్. ఈ నెలలో అంటే ఈ జనవరి నెలలో ఇప్పటికీ 8% తగ్గింది ఎల్ఎన్టీ. అంటే రిజల్ట్స్కి ముందు తగ్గింది కాబట్టి ఈరోజు ఏమైనా ఒక అప్మూవ్ వస్తుందా. అండ్ ఒక రికార్డ్ ఆర్డర్ బుక్ Q3లో 1.35 lakh crores ఆర్డర్స్ రావడం చూసాం మనం. అండ్ డిఫెన్స్ స్టాక్స్లో కూడా నిన్న మొన్న మంచి అప్మూవ్స్ చూసాం. 8% డిఫెన్స్ ఇండెక్స్ పెరిగింది లాస్ట్ 2 సెషన్స్లో. ఎందుకంటే బడ్జెట్లో నేను మార్నింగ్ కూడా అనుకున్నాం మనం, బడ్జెట్లో ఈసారి 20% అడిషనల్ అలొకేషన్ డిఫెన్స్కి ఇవ్వబోతున్నారని. సో మేబీ ఆర్డర్ బుక్స్ వస్తాయి. ఎగ్జిక్యూషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం చెప్పలేము. ఎందుకంటే నేను చూసాం కొచ్చిన్ షిప్ యార్డ్ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్లో వీక్గా ఉంది. సో నెంబర్స్ వీక్గా వచ్చాయి కొచ్చిన్ షిప్ యార్డ్ నెంబర్స్. అలాగే NSDL Q3 సీక్వెన్షియల్గా వీక్గా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ ఓకే అనుకున్నా కూడా. బట్ నిన్న డిఫెన్స్ స్టాక్స్ ఎంత స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ, BDL కానీ, BEL కానీ స్ట్రాంగ్ క్లోజింగ్ చూసాం. ఒక బ్రేక్అవుట్స్ కూడా చూసాం చార్ట్స్లో. BELలో మంచి బ్రేక్అవుట్ కనిపించింది. అలాగే GRSC నెంబర్స్ బాగానే వచ్చాయి. GE వెర్నోవో మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. అలాగే గ్లాండ్ ఫార్మా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. థైరోకేర్, ఫినిక్స్ మిల్స్ ఇటువంటి నెంబర్స్ అన్నీ కూడా మనకు చాలా స్ట్రాంగ్గా రావడం చూసాం. సో ఈ నెంబర్స్ అన్నిటికీ, ఎర్నింగ్స్ అన్నిటికీ కూడా మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. తర్వాత మరొక వార్త, ఇది ఇంకా నిజమా కాదా అనేది మనకు తెలీదు. బట్ యూరోపియన్ యూనియన్తో FTA డీల్ తర్వాత USA కూడా తొందరపడుతోంది. USA కూడా ఇండియాతో డీల్ లేకపోతే మనం ఏదో మిస్ అయిపోతున్నాం, ఫోమో వచ్చేసింది ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళకు కూడా. సో USAతో డీల్ కుదిరే అవకాశం ఉంది త్వరలో అంటున్నారు. ఈ త్వరలో అని మనం 6 నెలలుగా వింటున్నాం. నిజంగానే త్వరగా జరుగుతుందా లేదా అనేది మేబీ నెక్స్ట్ 1 week 10 days మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇన్ కేస్ బడ్జెట్ బాగుండి, బడ్జెట్లో ఏదైనా మార్కెట్ ఫ్రెండ్లీ మూవ్స్ ఉండి, అలాగే ఎకానమీ ఫ్రెండ్లీ మూవ్స్ ఉండి US డీల్ కూడా కుదిరితే మేబీ వీఆర్ గోయింగ్ టు సీ న్యూ హైస్. లేకపోతే మాత్రం 24,000 దిశగా నిఫ్టీ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సో 25,400, 25,600 మధ్యలో మనకు ఈ ర్యాలీ సస్టైన్ కావాలి. అక్కడ కానీ ఫెయిల్ అయిందా మేబీ 24,500, 24 ఏదైనా చూడొచ్చు మనం. సో రియల్ రియాక్షన్ బడ్జెట్కి సంబంధించి మాత్రం మనకు మండే ఉంటుంది. బడ్జెట్ కంటే ముందే మన కుటుంబరావు గారు వచ్చేసారు. ఓకే, కుటుంబరావు గారితో మాట్లాడదాం. అలాగే రిజల్ట్స్లో యాక్యుటాస్ కెమికల్స్ ఎక్సలెంట్ నెంబర్స్. మనం చెన్నైలో కూడా ఈ స్టాక్ గురించి మాట్లాడుకున్నాం. ఎక్సలెంట్ నెంబర్స్ అనౌన్స్ చేయడం చూసాం. అలాగే SJS ఎంటర్ప్రైజెస్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. ఇలా నెంబర్స్ చక్కగా అనౌన్స్ చేసినటువంటి కంపెనీల మీద దృష్టి పెట్టండి.
ప్రీ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా లేవు. ఏదో కొన్ని సెక్టర్స్ లైక్ సెమీ కండక్టర్స్ నిన్న సడన్గా సీజీ పవర్, మాస్ చిప్ ఇవన్నీ పెరిగాయి. సో అలా అక్కడక్కడ చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్తోనే మార్కెట్ ఉంది తప్ప బిగ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్స్కి బడ్జెట్ మీద లేదు. ఓకే, వెల్కమ్ బ్యాక్ కుటుంబరావు గారు. సో 1 మంత్గా మిస్ అయ్యాం మిమ్మల్ని. ఏంటి, ఎలా జరిగింది మీ యూఎస్ఏ ట్రిప్? ఏమేం చేశారు, ఏమేమి చూశారు అక్కడ? ఇట్ వాస్ మోర్ ఏ పర్సనల్ ట్రిప్ అండి. జనరల్లీ కావాల్సిన చుట్టాలని అందరినీ కలవటం అనమాట. ఎక్కువగా స్పెండింగ్ టైం విత్ మై డాటర్ ఆల్సో ఆఫ్టర్ లాంగ్ టైం కాబట్టి. అయితే జనరల్లీ యుఎస్లో పర్సెప్షన్ మాత్రం జనరల్లీ మార్కెట్స్ పైన చాలామంది ఇక నేను మార్కెట్ మనిషిని కదా అని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు, కానీ చూస్తే చాలా నిరాశ నిస్పృహతోటే ఉన్నారు అక్కడ కూడా ఓవర్ దేర్ ప్రెసిడెంట్ యాక్షన్స్ అనమాట. అదొక్కటి మాత్రం చెప్పగలను. ఓకే, వాళ్ళ ప్రెసిడెంట్ యాక్షన్స్ మీద అసంతృప్తిగా ఉన్నారు. ఇండియన్సా అమెరికన్సా? ఇండియన్స్, అమెరికన్స్ కూడానండి. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ రేటింగ్ కూడా అనమాట లోయెస్ట్ ఆఫ్టర్ హిస్ ఈ సెకండ్ టర్మ్లోనమాట. దాదాపు 19% ఫ్రమ్ ద విన్నింగ్ డే నుంచి ఇప్పటికనమాట డిక్లైన్ వచ్చింది ప్రెసిడెంట్ రేటింగ్ కూడా. అండ్ దట్ ఈస్ లేటెస్ట్ ఎకానమిస్ట్ కూడా జస్టిఫై చేసింది అనమాట రేటింగ్. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ అనమాట స్లోలీ అక్కడ ఏమవుతుంది అనేది. ప్లస్ ఏదైతే ఐస్ యాక్షన్స్ అంటే అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ యాక్షన్స్ మినియాపోలిస్ లాంటి ప్లేసెస్లో వాటిల్లో ఎక్కువగా న్యూస్ హెడ్లైన్స్ కూడా ఆక్యుపై చేయడంతో కూడా అనమాట పీపుల్ ఆర్ స్లైట్లీ కన్సర్న్డ్ ఓవర్ డెమోక్రటిక్ రైట్స్ కూడా అనమాట. దట్స్ వన్ అబ్జర్వేషన్ విచ్ ఐ హ్యావ్ సీన్ అండి క్లియర్లీ. నిన్న ఒక వార్త కూడా వచ్చింది, అంటే ట్రంపే స్టేట్మెంట్ ఇచ్చారు, రేపు మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో కనుక మాకు మెజార్టీ రాకపోతే నన్ను ఇంపీచ్మెంట్ చేయడానికి కూడా డెమోక్రాట్స్ సిద్ధంగా ఉంటారు అని. సో ఆయన భయపడుతున్నాడు, ఇంపీచ్మెంట్ జరిగే అవకాశం ఉందేమోనని. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి, బట్ యాజ్ ఆఫ్ నో బట్ స్టిల్ అనమాట రిపబ్లికన్స్ అయితే స్ట్రాంగ్ ఫుటింగ్ పైన ఉన్నారు. అన్ని మన దగ్గర వ్యవస్థలు ఎట్లయితే కనుక ఒక రూలర్ కంట్రోల్లో తీసుకుని డిక్టేట్ చేయగలరో అదేవిధంగా ట్రంప్ గారు కూడా అన్ని వ్యవస్థలు కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టే డిక్టేట్ చేయటం కూడా చూస్తున్నాం. బట్ ఒకటి అర్థం చేసుకోవాలి, యూనిలాటరల్ యాక్షన్స్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ ఎప్పుడు కూడా అనమాట అపీల్ కావు జనరల్ పబ్లిక్ అనమాట. అది ఇమీడియట్గా కాకపోయినా తర్వాత ఒక ఇంపాక్ట్ క్లియర్గా తెలుస్తుంది. వన్ క్లియర్ ఇన్సిడెంట్ నేను చెప్తున్నానండి, ఎందుకంటే నేను ఉన్నప్పుడు అది న్యూస్ హెడ్లైన్స్ కూడా ఆక్యుపై చేసింది కాబట్టి. అదేంటంటే ఫెడ్ గవర్నర్, వన్ ఆఫ్ ది ఫెడ్ గవర్నర్స్ లీసా కుక్ని తీసేయడానికి ట్రంప్ గారు ఆర్డర్ ఇచ్చారు. అది యుఎస్ సుప్రీంకోర్టులో హోరాహోరీగానమాట ఆర్గ్యుమెంట్స్ అయినాయి. అల్టిమేట్లీ సుప్రీంకోర్టు ట్రంప్ గారి ఆర్డర్ని నిగేట్ చేసింది. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లీగల్ కేస్ ఇన్ ఫెడ్ హిస్టరీ అని చెప్పేసి అని కూడా ఇప్పుడు అక్కడ టాక్ అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ నిన్న పవెల్ గారు అనమాట మోర్ దెన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగవని మనకు తెలుసు, తగ్గించరని తెలుసు. అయితే స్టేటస్ కు మెయింటైన్ చేసినా కూడా మోర్ వాస్ ఇంపార్టెంట్ అన్న ఆయన కమెంటరీ ఏముంటుందని. ఆయన కమెంటరీలో 3 కమెంట్స్ చేశారు ఆయన. తన సక్సెసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని స్టే అవుట్ ఆఫ్ ఎలక్టెడ్ పాలిటిక్స్. ఎందుకంటే క్లియర్లీ లీసా కుక్ కేసు అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ లీగల్ కేసు ఇన్ ఫెడ్ హిస్టరీ కాబట్టి ఒకసారి పొలిటికల్ ఇండిపెండెన్స్ అంటూ ఫెడ్కి పోతే గనక సెంట్రల్ బ్యాంక్ క్రెడిబిలిటీ అనేది టోటల్లీ పోతుంది. అండ్ ఇట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అని చెప్పేసి అని కూడా అన్నారు ఆయన. కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఆయన ఒక యుఎస్ ఫెడ్ గవర్నర్ వెళ్ళిపోయే ముందు అనమాట ఆయన టర్మ్ కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఏ విధంగా ఈ కమెంట్స్ చేశారనేది కూడా విల్ డెఫినెట్లీ ప్లే అపాన్ పీపుల్ మైండ్స్ ఆల్సో అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండైరెక్ట్గా నన్ను అడిగితే కనుక ఒక విధంగా డాలర్ వీక్నెస్ కానీ అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తానే ఉన్నారు. సరే అగెయిన్స్ట్ మన ఇండియన్ రూపీ ఒక్కటే అది స్ట్రెంగ్త్ ఎక్కువ చూపించినా కూడా మిగతా చాలా గ్లోబల్ కరెన్సీస్ పైన 4-year 5-year లోస్కి వచ్చేసింది డాలర్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వన్ ఇండికేషన్ అనమాట దట్ యుఎస్ ఈస్ కమింగ్ ఇన్ టు ట్రబుల్ అని చెప్పేసి అనమాట, కరెన్సీ ట్రబుల్. అండ్ అదే గోల్డ్ పైన ఇంపాక్ట్ చేసింది. నిన్న దాదాపు 6 సంవత్సరాల్లో ఎప్పుడు పెరగనట్టు 4.5% వన్ డే బంగారం పెరిగిందంటే ఊరికనే పెరగలేదు. యాజ్ అన్ ఎసెట్ క్లాస్ దేర్ ఇస్ ఎ బిగ్ గ్లోబల్ షిఫ్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ సిన్స్. ఇందాక కమెంట్ చేశారు మీరు, యాజ్ ఎర్లీ యాజ్ ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు అనమాట 2022 దగ్గర నుంచి రష్యా ఎప్పుడైతే కనుక అటాక్ చేసిందో అప్పటి నుంచే టేక్ ఆఫ్ అయింది గోల్డ్ ర్యాలీ. ఆ గోల్డ్ ర్యాలీ అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఇప్పుడు వరకు అనమాట తగ్గకుండా పెరుగుతూనే ఉందంటేనే జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఇవన్నీ కూడా అనమాట గ్లోబల్లీ ఏ విధంగా గోల్డ్ పైన యాజ్ అన్ ఎసెట్ క్లాస్ అనమాట స్ట్రెంగ్త్ ఇచ్చినాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చూద్దాం ఇక్కడి నుంచి కూడా అనమాట. నేను అనుకోవటం మన మార్కెట్ అవ్వనియండి, గ్లోబల్ మార్కెట్స్ అవ్వనియండి, అన్నీ కూడా ట్రంప్ ట్యాంట్రమ్స్ పైనే ఉంటాయి.
అంతేగాని ట్రంప్ ట్యాంట్రమ్స్ పైన కాకుండా ఇంకా వేరే ఏదైనా సరే ఇంపాక్ట్ చేస్తుంది మార్కెట్ అంటే నేను అనుకోను కూడా. ఎందుకంటే మనం ఒక గ్రీన్లాండ్ ఇష్యూలో చూసాం. దావోస్కి వెళ్ళే ముందు ఇదిగో నేను ఆక్యుపై చేసేస్తున్నా, అదిగో ఇదిగో అన్నారు. తర్వాత అది టాకో ట్రైడ్ అయింది. టాకో అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, చాలా చప్పబడిపోయింది ఇష్యూ. కాబట్టి ఇమీడియట్లీ మార్కెట్స్ గ్రీన్లాండ్ తీసుకుంటాను అన్నప్పుడు 800-900 పాయింట్స్ పడిన డబ్బు మళ్ళీ ఇమీడియట్గా రికవర్ అయ్యి న్యూ హైస్ కూడా వెళ్ళిపోవటం మనం చూసాం. కాబట్టి మోర్ అండ్ మోర్ ఆయన యాక్షన్స్ పైన, యుఎస్ గవర్నమెంట్ బిహేవియర్ పైన మళ్ళీ ఈ మంత్ కూడా మళ్ళీ ఏమన్నా షట్ డౌన్ ఉండొచ్చా అనేది కూడా ఒక గొడవ నడుస్తుంది. ఇవన్నీ కూడా మార్కెట్స్ పైన ప్లే చేస్తాయి. సరే, ఈ గ్లోబల్ ఇష్యూస్ ఎక్కువగా అక్కడ యూఎస్ ఫాలో అయ్యాయి కాబట్టి చెప్పాను. బట్ మన దగ్గరకు వస్తే మాత్రం క్లియర్లీ ఇక బడ్జెట్ పైనే ఓవరాల్ డిపెండెన్సీ ఉంది అని చెప్పేసి అని అంటాను. అండ్ దిస్ బడ్జెట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ అని చెప్పేసి అని నేను అంటాను. ఎందుకంటే ఒక పక్కన రేట్ సెన్సిటివిటీ ఏదైతే మన దగ్గర ఉందో అది పక్కన పెడితే కనుక ఈ తారీఫ్ గొడవలు ఏవైతే ఉన్నాయో, గ్లోబల్ ట్రేడ్ ఏదైతే కనుక టోటల్లీ రీస్ట్రక్చర్ అయ్యి రీషేప్ అవుతుందో, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ పర్సిస్టెంట్గా ఏ విధంగా ఉంటాయో రేపు ఎవరికి తెలుసు, మళ్ళీ పాకిస్తాన్ ఇష్యూ కూడా తెర మీదకి రావచ్చు. మన నైబర్స్ ఎవరు సాఫ్ట్గా లేరు, బంగ్లాదేశ్ కానీ అలాంటి కంట్రీస్ దగ్గర నుంచి కూడా ఏదైనా ప్రాబ్లం రావచ్చు. కాబట్టి ఇటు జియో పొలిటికల్ టెన్షన్స్, ఈ ట్రంప్ గారి 2.0 ప్రెసిడెన్సీ తారీఫ్ రిస్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కటే చూసాం. మొన్న ఈయూతో ఇండియా ట్రేడ్ చేయటమే, డీల్ అనౌన్స్ చేయటమే, ట్రంప్ గారు ఇచ్చిన ట్వీట్ చూస్తే కనుక ఇట్స్ నాట్ అనమాట ఒక ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ స్టేచర్కి తగిన ట్వీట్ కాదనమాట. అలాంటి ట్వీట్ ఇవ్వటం అంటేనే ఒక ఈగోయిస్టిక్ ట్వీట్ కింద కూడా మనం చూడొచ్చు అనమాట. బట్ డెఫినెట్లీ ద డీల్ విచ్ ఇండియా డిడ్ వాస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అంటాను. కంట్రీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ధైర్యంగా చేసింది, దానికి కూడా మెచ్చుకోవాలి మనం. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్టీఎల్ కొత్తగా ఏం సైన్ చేయట్లేదు మనం. ఫస్ట్ మరీషియస్ది 2021లో మొదలుపెట్టి కంటిన్యూస్గా 1 by 1 చేస్తున్నాం. లాస్ట్ యునైటెడ్ కింగ్డమ్ తర్వాత ఇప్పుడు యూయూతో చేయటం కూడా మనం చూసాం. కాబట్టి మన ట్రేడ్ ఇంట్రెస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం డీల్స్ చేస్తే వేరే లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ నేనే కాబట్టి నా మాట వినాలని చెప్పేసి డిక్టేట్ చేయటం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి అనుకుంటాను. అండ్ ఓకే, ఇండియన్ గవర్నమెంట్ ఫర్మ్గా ఉండటం కూడా సరే, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సస్టైన్ చేసుకుంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఇట్స్ ఏ గుడ్ డీల్ విచ్ ఈస్ ఏ విన్ సిచ్యువేషన్ ఫర్ కంట్రీ అంటాను. అయితే బడ్జెట్లో ఇప్పుడు నన్ను అడిగితే మాత్రం మనది డొమెస్టిక్ కన్జంప్షన్ ఎక్కువ. అండ్ మోర్ ఓవర్ ఇప్పటికీ గుర్తుంచుకోవాలి, 46% ఆఫ్ ది వర్కింగ్ పాపులేషన్ అనమాట అగ్రికల్చర్లో ఉంది. ప్లస్ అనమాట 16% అగ్రికల్చర్ కంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి అగ్రికల్చర్ నుంచి మోర్ లేబర్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఇటు సైడ్ పుష్ చేయాలి అని అంటే కనుక గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లార్జ్ క్యాపెక్స్ పుష్ చేయాలి. హై గ్రోత్ సెక్టార్స్కి అనమాట టార్గెటెడ్గా అనమాట స్టెప్స్ తీసుకుని అవి కొత్త సెక్టార్స్ ఏఐ డేటా సెంటర్స్ ఇలాంటివి అవ్వచ్చు, క్లీన్ ఎనర్జీ ఇలాంటి, బట్ డిఫెన్స్, రైల్వేస్ ఇట్లాంటివన్నీ కూడా అనమాట మోర్ పిఎల్ఐ డిఎల్ఐ స్కీమ్స్ ఇచ్చనమాట ఎఫ్డిఐ టైఅప్ చేసేసి గవర్నమెంట్ మొమెంటం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే కోవిడ్ తర్వాత ఆత్మనిర్భర్ భారత్ తోటి ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత పుష్ ముందుకు వచ్చింది. ఇవాళ యాపిల్ ఫోన్సే వన్ ఆఫ్ ది హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ వరల్డ్లో ఇండియా ఎట్లా అయ్యిందో హబ్గానమాట. వీ నీడ్ టు డూ మోర్. నిన్న మోడీ గారి స్టేట్మెంట్ ఒకటి చాలా నచ్చింది. ఒకటి అది ఆల్ సెడ్ అండ్ డన్. చంద్రబాబు నాయుడు గారు కూడా లాస్ట్ 3 yearsలో అంటే చాలామంది కాస్త హేళనగా చేసినా కూడా అల్టిమేట్లీ ఇట్ ఈస్ ప్రూవింగ్ టు బి ట్రూ. పాపులేషన్ కంట్రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇండియా హ్యాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ కాబట్టి అది ఎన్కాష్ చేసుకుంటే ఇండియా హ్యాస్ ప్రాబబిలిటీ ఆఫ్ బికమింగ్ సెకండ్ లార్జెస్ట్ అండ్ మేబీ లార్జెస్ట్ ఎకానమీ ఆల్సో బై 2047. పెంచుకోవాలి, కంట్రోల్ కాదు కుటుంబరావు గారు. అదే కాదు, కంట్రోల్ నుంచే మీకు ఆటోమేటిక్గా డివిడెండ్ ఎక్స్ప్లాయిట్ చేస్తాం. అందుకని నిన్న మోడీ గారు అన్నారండి, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ 3 things: డెమోక్రసీ, డెమోగ్రఫిక్ డివిడెండ్ అండ్ డిమాండ్. డిమాండ్ ఏది? మన పాపులేషన్ తోటి డొమెస్టిక్ డిమాండ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏది? పాపులేషన్ కంట్రోల్ చేసుకుని వరల్డ్స్ లార్జెస్ట్ వర్కింగ్ పాపులేషన్ మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని మేనేజ్ చేసుకుంటే ఎట్లా గ్రో అవుతాం అనేది. డెమోక్రసీ, వీఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. అందుకని చెప్పనమాట లిటరలీ అనమాట. ఇప్పుడు ఆ ట్రాక్లో ఉన్నంతసేపు ఇవాళ రేపు ఎఫ్ఐఐస్ అమ్మినా, ఎఫ్డిఐ స్లో డౌన్ అయినా రేపు రావటం అనేది ఖచ్చితం అని చెప్పేసి అని అనుకోవాలి. వన్ ఇంపార్టెంట్ పాయింట్, గవర్నమెంట్ అనమాట ఇప్పుడు అట్రాక్ట్ చేయాలి.
ఇటు మార్కెట్స్ని కూడా సెన్సిటివ్గా తీసుకుని ఇది చేయాలంటే క్యాపిటల్ గెయిన్స్లో ట్యాక్స్ స్టెబిలిటీ ఇవ్వాలి. నేను అనుకోవటం ఆల్రెడీ ఇండికేషన్స్ వస్తున్నాయి, క్లియర్ సిగ్నల్స్ అనమాట కనిపిస్తున్నాయి. కాబట్టి ఎనీ సింప్లిఫికేషన్ ఇన్ ఎస్టీటీ అవ్వనియండి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పైన స్టెబిలిటీ అంటూ ఇస్తే కనుక ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ ట్రిజర్ అంటాను, వేరే నెగిటివ్ సర్ప్రైజెస్ ఏమీ లేకపోయినా కూడా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గ్లోబల్ ట్రేడ్ రీషేప్ అవుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్ అండ్ ట్రేడ్ సపోర్ట్ అనమాట ఏ విధంగా కస్టమ్ రేషనలైజేషన్ వీటితోటి చేస్తారు అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. ఆల్ దీస్ ఆర్ సమ్ ఇండికేషన్స్. నేను చదువుతున్నట్లు నిన్న కూడా అనమాట చాలా వరకు కాస్త డొమెస్టిక్ న్యూస్ మిస్ అయ్యాం కాబట్టి ఎప్పుడు రోజు అక్కడ కూడా ఆన్లైన్ పేపర్స్, బిజినెస్ పేపర్స్ చదువుతున్నాను, కానీ పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయాం కాబట్టి అప్డేట్ చేసుకుంటా ఉంటే నాకు వచ్చిన ఫీలింగ్స్ అహెడ్ ఆఫ్ ది బడ్జెట్. వసంత్ గారు, దీస్ ఆర్ ద థింగ్స్ అనమాట విచ్ ఆర్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ బిఫోర్ బడ్జెట్ అంట. చూద్దాం. ఈరోజు ఎకనామిక్ సర్వే కూడా వస్తుంది. సో ఆ సర్వేలో ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, గ్రోత్ ప్రొజెక్షన్స్ ఎలా ఇచ్చారు, కంట్రీస్ ఎకానమీ ఏ డైరెక్షన్లో వెళ్తుందని కామెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు వాచ్. రేపు మార్నింగ్ మనం ఎకనామిక్ సర్వే గురించి మాట్లాడుకోవచ్చు. అలాగే బడ్జెట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లాంటివి ఏమైనా ట్వీక్ చేస్తారా? ఎందుకంటే ఎస్టీటీని బహుశా ముట్టుకోపోవచ్చు, బట్ ఎల్టీసీజీ, ఎస్టీసీజీ మీద ఏమైనా మార్పులు ఉంటాయా అనేది కూడా చాలా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం. పెద్ద అప్రోర్ ఉంది. మిగతా ఫారిన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోవడానికి కారణం ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సే అని. మరి దాన్ని ఏమన్నా టచ్ చేస్తారా? టచ్ చేస్తే ఓన్లీ ఎఫ్పిఐస్కే పరిమితం చేస్తారా, లేదు మన అందరికీ వర్తించే విధంగా చేస్తారా? ఇవన్నీ ప్రశ్నార్థకాలు. రిజల్ట్ సీజన్ అయితే కొనసాగుతోంది. రిజల్ట్ సీజన్లో నిన్న వచ్చిన వాటిలో ఇందాక అనుకున్నట్లుగా యాక్యుటాస్ కెమికల్స్తో పాటు సెజిలిటీ ఇండియా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. సాలిడ్ నెంబర్స్ సెజిలిటీ ఇండియా. చూద్దాం ఈరోజు స్టాక్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. సామ్హి హోటల్స్, అలాగే బోరోసిల్ రెన్యూబుల్స్, ఎస్బీఐ కార్డ్స్ కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది చాలా రోజుల తర్వాత. ఈ క్లర్క్స్, ఇటువంటి కంపెనీస్ రిజల్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా రావడం చూసాం. వీటితో పాటు సాటిన్ క్రెడిట్ కేర్, గ్లాండ్ ఫార్మా, మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ నెంబర్స్ కూడా బాగున్నాయి. గ్రాన్యూల్స్ ఇండియా నెంబర్స్ మొన్న బాగున్నాయని మనం మాట్లాడుకున్నాం. అలాగే గ్లాండ్ ఫార్మా, ఈ కంపెనీ నెంబర్స్ కూడా బాగున్నాయి. జీఈ వెర్నోవా ఇందాకే చెప్పడం జరిగింది, రికార్డ్ నెంబర్స్ని. నిన్న 2 సెక్టర్స్ బాగా పెర్ఫామ్ చేశాయి, ఎనర్జీ అండ్ మెటల్స్. సో ఎనర్జీ స్టాక్స్, మెటల్ స్టాక్స్ అండ్ డిఫెన్స్ స్టాక్స్, ఈ 3 బాగా పెర్ఫామ్ చేశాయి. ఈరోజు ఫాలో ఆన్ బయింగ్ ఉంటుందా లేదా చూడాలి. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో, క్రాంతి గారితో మాట్లాడదాం. ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో నిన్న ట్రేడ్లో డిఫెన్స్ స్టాక్స్ అత్యద్భుతంగా ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా బిఈఎల్ వాజ్ ది సెకండ్ మోస్ట్ ట్రేడెడ్ స్టాక్ ఇన్ నిఫ్టీ 500. ఓకే, క్రాంతి గారు, థ్యాంక్ యూ ఫర్ ఎఫెక్టివ్లీ రిప్రజెంటింగ్ కుటుంబరావు గారు. ఈ నెల రోజులుగా మీరు బ్రేక్ తీసుకోకుండా, డుమ్మా కొట్టకుండా వచ్చే ప్రయత్నం చేశారు. సో అంటే కుటుంబరావు గారి ప్లేస్ కుటుంబరావు గారిదే, బట్ ఆయన స్థానాన్ని భర్తీ చేయకపోయినా కూడా 100% మీ మొత్తం ఎఫర్ట్ పెట్టారు, అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ దట్. ఏమిటి మరి కుటుంబరావు ఏదో అమృతం తీసుకొచ్చారట అమెరికా నుంచి వచ్చినప్పుడు? అదే అనుకుంటున్నా వసంత్ గారు. మరి వస్తున్నారా? అమృతం, ఓకే. అమృతం అంటే నేను మార్కెట్కి అమృతం అనుకున్నాను. ఓకే, మార్కెట్ అది కూడా అది ఉంటుంది ఎలాగూ, ఇది ఉంది. మీరు ఆదివారం రోజు వస్తే బడ్జెట్ అయిపోయిన తర్వాత కూర్చోవచ్చు కాసేపు. ఓకే, సో ఇప్పుడు మీరు మేబీ మీ ట్రిప్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. నేను కూడా ఫిబ్రవరి 14th, 15th ఆ టైంలో పెట్టుకుంటున్నాను. సో మనందరికీ కుటుంబరావు గారు రిలీఫ్ ఇస్తారని అనుకుంటున్నాను. లుకింగ్ ఫార్వర్డ్. సో ఏంటి మరి నిన్న కొన్ని సెక్టర్స్, ముఖ్యంగా డిఫెన్స్ స్టాక్స్లో మనం కొంత బయింగ్ చూసాం. ఇది రెన్యూడ్ బయింగ్ అవుతుందా, ఫాలో ఆన్ బయింగ్ ఉంటుందా, లేకపోతే 1 or 2 days ఫినామినా? అంటే వసంత్ గారు, ఇప్పుడు చూసినట్లయితే మార్కెట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నిన్న ఒక పాజిటివ్ టెరిటరీ, నెక్స్ట్ ఒక కన్ఫర్మేషన్ ఏంటంటే బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అనేది నిన్న చూసాం. చాలా ఒక 3 monthsలో ఇంత బ్రాడ్ బేస్డ్ ర్యాలీ, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో కూడా నిన్న మంచి చక్కటి రికవరీ అనేది చూసాం. డెలివరీ బేస్డ్ వాల్యూమ్స్ అనేవి పెరిగినాయి. థ్యాంక్స్ టు ఎఫ్ఐఎస్. కుటుంబరావు గారు వచ్చారు. నిన్న ఎఫ్ఐఎస్ అయితే సెల్లింగ్ నుంచి కాస్త పాజిటివ్, అరౌండ్ 500 crores పాజిటివ్. అంటే సెల్లింగ్ ఆపారు. 500 crores పెద్ద నెంబర్ కాకపోయినప్పటికీ సెల్లింగ్ ఆపారు. డిఐఎస్ అయితే
క్యాష్ బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అరౌండ్ 3,300 crores దాకా డిఐఎస్ బయింగ్ చేశారు. మనకి ఇమీడియట్గా కావాల్సింది ఏంటంటే ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది ఆగాలి. అది ఆగితే కనుక పాజిటివిటీ అనేది మార్కెట్లో నిలబడుద్ది. ఈ బేర్ గ్రిప్లో నుంచి మార్కెట్ బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంది. సో కమింగ్ బ్యాక్, నిన్న వచ్చిన రిజల్ట్స్ కూడా బై అండ్ లార్జ్ ఎల్ఎన్టీ కన్నా చూసినట్లయితే లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో కొంచెం ఈ ఏదైతే సర్వీస్ సెక్టర్లో వాళ్ళ యొక్క సెగ్మెంట్ ఉందో, ఎల్ఎన్టీ ఈజ్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇంజనీరింగ్ సెగ్మెంట్ అనమాట. సో ఈ కొత్తగా వచ్చినటువంటి లేబర్ కోడ్ కూడా వస్తుంది గారు, మార్జిన్స్ మీద నెక్స్ట్ వన్ టైం ప్రొవిజన్స్ గ్రాట్యుటీ ఏదైతే అలొకేట్ చేయాలో దానివలన ప్రతి ఈవెన్ ఇన్క్లూడింగ్ టీసీఎస్ ఆల్ సర్వీస్ సెక్టర్ ఓరియంటెడ్ ఏదైతే లేబర్ ఇన్సెంటివ్ అంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉందో, ఎంప్లాయీస్ ఉన్నారో అటువంటి కంపెనీస్ మీద మీడియం టు షార్ట్ టర్మ్లో ఇంపాక్ట్ చూపిస్తుంది వస్తుంది గారు. ఎల్ఎన్టీకి కూడా అదే జరిగింది. మంచి చక్కటి నెంబర్స్ ఎక్కడ వచ్చినాయి అంటే టీవీఎస్ మోటార్స్ మంచి నెంబర్స్ రావడం చూసాం నిన్న. గార్డెన్ రీచ్ కూడా డిఫెన్స్ స్టాక్స్లో మంచి గార్డెన్ రీచ్ మంచి సెట్ ఆఫ్ నెంబర్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి జీఈ వర్ణవ కూడా మంచి సెట్ ఆఫ్ నెంబర్స్, డీసెంట్ క్వార్టర్. మనం తరచుగా డిస్కస్ చేసుకునే మనోరమ ఇండస్ట్రీస్ కూడా నెట్ ప్రాఫిట్, ఎబిట్ గ్రోత్ చాలా బాగా వచ్చింది వస్తుంది గారు. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, డిఫెన్స్ స్టాక్స్లో ఈ ర్యాలీ అనేది కొనసాగుతుందంటే డెఫినెట్గా కొనసాగడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఎందుకంటే ప్రధాన రీజన్ ఏంటంటే ఒకటి, స్టాక్స్ అన్నీ 52 వీక్ హై రీసెంట్ లాస్ట్ మే హై నుంచి ఆల్మోస్ట్ ఆల్ 40 to 50% కరెక్ట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఎర్నింగ్ విజిబిలిటీ పెరుగుతుంది, ఆర్డర్ బుక్ విజిబిలిటీ పెరుగుతుంది. మీడియం టు షార్ట్ టర్మ్లో కొన్ని కంపెనీస్ కొంచెం ఎగ్జిక్యూషన్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ వాల్యుయేషన్స్ అనేవి అట్రాక్టివ్గా ఉన్నాయి. అందువల్ల డిప్స్లో బై చేయాల్సినట్టుగా చూడాలి వస్తుంది గారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ స్టాక్ 50% డిస్కౌంట్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రస్తుతం చూసినట్లయితే ఈ డిఫెన్స్ ఫండ్స్లో కూడా బాగా ఇన్ఫ్లో అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో, సెక్టోరియల్ ఫండ్స్లో డిఫెన్స్ ఫండ్స్ 1-2 ఫండ్స్ ఉన్నాయి. మిగిలిన ఏఎంసీస్ కూడా డిఫెన్స్ ఫండ్స్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ ఫండ్స్ ఫ్లో కనుక గ్యాదర్ అయితే కనుక ఇంకా మొమెంటం ఉండడానికి అవకాశం ఉంది. లాంగ్ టర్మ్లో అట్లీస్ట్ 3 to 5 years ఇన్వెస్ట్మెంట్ మినిమం 3 years హొరైజన్ ఇన్వెస్టర్స్ ఈ టైంలో పికప్ చేయొచ్చు వస్తుంది గారు. డిస్పైట్ ఆఫ్ ఈ షార్ట్ టర్మ్ హెడ్ విన్స్ ఉన్నప్పటికీ ఈ టైంలో డిఫెన్స్ స్టాక్ని స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఓకే రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. మీకు కూడా థ్యాంక్స్. ఈ 1 month ఎక్కడ ఎప్పుడు నేనే మధ్యలో ఒక రోజు ఎప్పుడో ఒక డుమ్మా కొట్టినట్లాను. సో ఏంటి ఇవాళ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది సెన్సెక్స్ సంబంధించి, అండ్ బడ్జెట్ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఆదివారం రోజున. సో బిగ్ డేస్ మన ముందు ఉన్నాయి. ఎలా ట్రేడ్ చేయాలి, ట్రేడింగ్ పొజిషన్స్ ఏ విధంగా పెట్టుకోవచ్చు? సో మళ్ళీ మార్కెట్స్ కొంచెం బై అండ్ డిప్స్ మోడ్లోకి టర్న్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు అండి. నిన్న కూడా మనం అనుకున్నాము నిఫ్టీ కనుక 25,200 అంటే మార్నింగ్ ఓపెనింగ్ కొంచెం హైలో ఓపెన్ అయినప్పటికీ 25,200, 180 మన సపోర్ట్ లెవెల్స్, 25, 180 నిన్నటి సపోర్ట్స్ ఆ ప్రాంతాలకు వస్తే బై చేయమని అనుకున్నాం. సో మార్కెట్స్ అరౌండ్ 25,187 దాకా లో క్రియేట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి చక్కగా ర్యాలీస్ చేసుకుంటూ పైకి వెళ్ళి ఆల్మోస్ట్ 167 points పాజిటివ్గా క్లోజ్ అయ్యింది. తర్వాత నిన్న దాదాపుగా January 2 తర్వాత ఫస్ట్ టైం అంటే 25 days తర్వాత, 27 days తర్వాత ప్రీవియస్ డే హై కంటే క్లోజ్ అవటం మన మార్కెట్లో కొంచెం ఉత్సాహాన్ని ఇచ్చింది. అంత ముందు దాకా లాస్ట్ 15 ట్రేడింగ్ సెషన్స్ మాత్రం ప్రతిరోజు ప్రీవియస్ డే హై కంటే కిందే క్లోజ్ అవటం, అప్పుడప్పుడు కొన్ని పాజిటివ్ క్యాండిల్స్ ఉన్నప్పటికీ కూడా ప్రీవియస్ డే కంటే హై కంటే కింద క్లోజ్ అవటం కొంచెం నిరాశ కలిగించింది. నేను మార్కెట్ బ్రెత్ కూడా చక్కగా ఉందండి. అంటే 500 నిఫ్టీ 500 స్టాక్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 400 స్టాక్స్ పాజిటివ్గా క్లోజ్ అవటం, 100 మాత్రమే నెగిటివ్గా క్లోజ్ అవటం చూసాము. అంటే పోర్ట్ఫోలియోస్ కూడా మార్కెట్ కంటే అవుట్ పర్ఫార్మెన్స్ నిన్న ఒక రోజు కనిపించింది. సో మార్కెట్ ర్యాలీ అంటే బడ్జెట్ ర్యాలీ స్టార్ట్ అయిందా అన్నట్లుగా మార్కెట్స్ ఉన్నాయి. సో ఇంకా రెసిస్టెన్స్ తీసుకున్నట్లయితే ఇమీడియట్ గా మనకి 25,500కి ఒక స్వల్ప రెసిస్టెన్స్ ఉందండి, స్మాల్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. అట్లాగే సపోర్ట్స్ మాత్రం 200 days ఈఎంఐ ఎక్కడ ఉందో 25,160 ఆ ప్రాంతాల్లో మనకి సపోర్ట్స్ క్లియర్ గా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. సో మార్కెట్స్ ఇక్కడ నుంచి కూడా ఇంకా ఫర్దర్ గా బడ్జెట్ కి ర్యాలీ చేసే అవకాశాలు ఉంటాయి ఈ 2 days. మేబీ ఈ రోజు కొంత స్వల్ప వాలటిలిటీ కూడా మనం కొట్టిపారేలేమండి. ఎందుకంటే సెన్సెక్స్ ఆప్షన్స్, సెన్సెక్స్ ఇండెక్స్ ఇవన్నీ కూడా సెటిల్మెంట్ ఉండటంతో వాటిలో కొంత వాలటిలిటీ వల్ల మార్కెట్స్ స్వల్ప వాలటిలిటీ గురవుతూనే పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు రేపు.
మొత్తం మీద మొమెంటమ్ ఇండికేటర్స్ కొంత ఓవర్సోల్డ్ సిచ్యువేషన్ నుంచి కోలుకున్నట్టు అర్థం అవుతుంది. RSI 40.45 రావడం, MACD కూడా 0 లైన్ కింద ఉన్నప్పటికీ ఇంప్రూవ్ అవుతుంది. హిస్టోగ్రామ్ MACD రెండు కూడా నిన్న చెప్పుకున్నట్లు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. 25,000 కాల్ హైయెస్ట్ రైటింగ్ ఉన్నది, పెరుగుతుంది, పైకి వస్తుంది అనుకున్నాము. సో ఈ రోజు ఒకసారిగా 26,000 కాల్ ఆప్షన్స్ హైయెస్ట్ రైటింగ్ కనిపిస్తున్నాయి. అట్లాగే 25,300 పుట్ ఆప్షన్స్ హైయెస్ట్ రైటింగ్ ఉండడంతో మార్కెట్స్ సపోర్ట్ కంటే ముందే, అంటే 25,150 ఆ ప్రాంతాలకు వెళ్లకుండానే మార్కెట్స్ ముందే సపోర్ట్స్ తీసుకునే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి. 25,300 పుట్టే స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉండే అవకాశం ఉంది నిఫ్టీకి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కొంచెం స్మాల్ బాడీడ్ క్యాండిల్ అలాగే లాంగ్ విక్స్ పడ్డాయి. అంటే పర్టికులర్ గా లోవర్ షాడో బాగా ఎక్కువగా ఉంది. అంటే మార్కెట్స్ ఏమాత్రం తగ్గుతున్నా కానీ సపోర్ట్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా క్లియర్ గా దొరుకుతుంది. అక్కడ నుంచి మార్కెట్స్ పెరగడం మనం చూస్తున్నాము. తర్వాత ఇంకా మొమెంటమ్ ఇండికేటర్స్ కూడా ఇంప్రూవ్ అయిపోయినాయి. అంటే RSI 50 దాటి 52.78 దగ్గర ఉండటం, MACD పెరగటం, హిస్టోగ్రామ్ ఇంప్రూవ్ అవటం, ఇవన్నీ కూడా మార్కెట్స్ కాషన్ జోన్ నుంచి కొంచెం పాజిటివ్ జోన్ లోకి వస్తాయి అన్నట్లుగా ఈ ఇండికేటర్స్ చూపిస్తూ ఉన్నాయి. ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ల పరంగా చూస్తుంటే 59,500 కాల్ హైయెస్ట్ రైటింగ్ ఉంది. అట్లాగే 59,000 పుట్ హైయెస్ట్ రైటింగ్ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ టు పాజిటివ్ బయాస్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు బహుశా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్లు పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో మేబీ 60,000 మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. PCR కొంత తగ్గింది ప్రీవియస్ డే కంటే, 1 నుంచి 0.92 రావటం. విక్స్ మాత్రం చాలా కూల్ ఆఫ్ అవటం చూస్తున్నాం అండి. 6.43% కూల్ ఆఫ్ అవటం. నిన్న విక్స్ 13.53 రావడంతో ఇంకా దారి బుల్లిష్ వైపు, అంటే మార్కెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ కొంత స్వల్ప నష్టాలు చూపిస్తున్నప్పటికీ మేబీ మధ్యాహ్నం నుంచి ఏమైనా మార్కెట్స్ కోలుకుంటాయని మనం ఆశించవచ్చు. బట్ డాలర్తో రూపాయి రికార్డు లో దగ్గర ఓపెన్ అయింది. 91.99, ఆల్మోస్ట్ 92 రూపీస్కి వచ్చేసింది ఇంకా. ఓకే, ఈరోజు చాలా నెంబర్స్ ఉన్నాయి. ITC, కాల్గేట్, డాబర్, కెనరా బ్యాంక్, పేటిఎం, REC, వేదాంత, వోల్టాస్, ఇలాంటివన్నీ నెంబర్స్ అనౌన్స్ చేస్తాయి. చూద్దాం ఏ విధంగా వస్తాయో. గురుగారు సత్యనారాయణ గారు పంపించారు మెయిల్, గొంతు బాగున్నట్లేదు, కోల్డ్ వాటర్, ఐస్ ఇలాంటివి తీసుకోవద్దని. అసలు మామూలు నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ వాటరే తాగడం లేదు సార్, అయినా తగ్గడం లేదు. ఇది మొండి జలుబులాగా కనిపిస్తుంది, కొద్ది రోజులు పడుతుంది బహుశా. అలాగే ఒక ఆయన మెయిల్ పెట్టారు, మల్లిపూడి పట్టాభి. క్రాంతి గారు పార్టీ ఇవ్వాలి, ఆయన సిల్వర్ బాగా పెరిగింది కాబట్టి. క్రాంతి గారు రెడీ అయినా? బట్ అన్ఎక్స్పెక్టెడ్ వస్తుంది గారు. దిస్ ఈజ్ ఆల్ అబరేషన్స్. మార్కెట్ లో కనుక చూసినట్లయితే అబరేషన్స్ వస్తుంది గారు. పార్టీ అయితే ఏమనంటారు? ఏంటి వసంత్ గారు? పార్టీ అయితే ఏమనంటారు? ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే వసంత్ గారు, మీకు ఒక లైటర్ నోట్ లో చెప్తాను. నేను రెగ్యులర్ గా 2 years బ్యాక్ సిల్వర్ 10-15 days ఒకసారి కొనేవాడిని. షాప్ ఓడే నన్ను పిచ్చోడ్ లాగా చూసేవాడు వసంత్ గారు, వీడియో ఎంటర్ సిల్వర్ కొనుక్కెళ్తాడని. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? బాగా పెరిగింది కదా, అది మా ఇప్పుడు ఈ పట్టాభికార ఆశ. అది ఇప్పుడైతే షాప్ పక్కకు కూడా వెళ్ళట్లేదు వసంత్ గారు, షాప్ దగ్గరకు కూడా వెళ్ళట్లేదు. ఏమన్నా అమ్మారా మరి? స్మాల్ క్వాంటిటీస్ కాబట్టి వసంత్ గారు, లెట్ ఇట్ బి లాంగ్ టర్మ్. 50% కరెక్షన్ వచ్చినా ఐల్ బి హోల్డింగ్ వసంత్ గారు. ఓకే, సరే, అందుకే ఫిజికల్గా ఉన్నాను. ఓకే, రైట్. బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మెయిల్స్, కాల్స్ తీసుకున్నాం. ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ స్లైట్లీ పాజిటివ్గా బట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంత వీక్గా క్లోజ్ కావడం చూస్తున్నాం. మరి కొద్దిసేపట్లో మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, తీసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నా దగ్గర సార్ సోమని సిరామిక్స్ సార్ 540లో ఎంటర్ అయిన సార్, 500 షేర్స్ కొన్నా సార్. ఏదండి? సార్ సోమని సిరామిక్స్ సార్. సోమాని సెరామిక్స్. అవును సార్. ఓకే, 560లో కొన్నా సార్. అట్లా ఏమైనా యావరేజ్ చేయాలా లేకపోతే యావరేజ్ చేయొచ్చా? కుటుంబరావు, సోమాని సెరామిక్స్ పరిస్థితి ఏంటి? ఇది రిజల్ట్స్ అనండి. రిజల్ట్స్ అప్పుడు అనమాట, అప్పుడే అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సొమాని రిజల్ట్స్ వచ్చేసినాయి, వెరీ ఫ్లాట్ రిజల్ట్ వచ్చింది అనమాట. ఎందుకంటే టాప్ లైన్ సేమ్ ఫ్లాట్గా ఉంది, బాటమ్ లైన్ కూడా ఫ్లాట్గా ఉంది, పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. మేబీ బడ్జెట్ కోసం అని హోల్డ్ అయితే చేయమంటాను. ఇన్ఫ్రాకి పుష్ అంటూ ఇస్తే కనుక
ఆల్ బిల్డింగ్ కంపెనీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఇన్ఫ్రా కంపెనీస్ కూడా పోస్ట్ బడ్జెట్ పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి యాజ్ ఆఫ్ నో హోల్డ్ అంటానండి. దో ఇట్ ఈస్ క్లోజర్ టు 52 వీక్ లో, ఇట్స్ నాట్ ద టైమ్ టు సెల్ అంటాను. ఓకే, ప్రస్తుతానికి వెయిట్ చేయండి సోమాని సెరమిక్స్లో. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నా పేరు నాగేశ్వరరావు అండి, ఖమ్మం నుంచి. అడే నాగేశ్వర గారు. గుడ్ మార్నింగ్ అండి. అందరికి నా దగ్గర రెండు స్టాక్లు ఉన్నాయండి. సిజీ పవర్ 640లో ఉన్నాయండి, 500 షేర్స్. తర్వాత బీపీసీఎల్ 369లో 1000 షేర్స్ ఉన్నాయండి. ఈ రెండు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? సిజీ పవర్ ఉన్నాయి, బీపీసీఎల్ కూడా ఉన్నాయి. ఓకే, కుటుంబం సిజీ పవర్ పరిస్థితి ఏంటి? రెండు హోల్డ్ చేయమంటానండి. సీజీ పవర్ మనం చూసాం, వీక్నెస్ ఉన్నదల్లా మార్కెట్ కొద్దిగా తేరుకుంటే ఎట్లాంటి మూవ్స్ ఇస్తుందని. నిన్న ఒక్కరోజు మళ్ళీ జంప్ ఎట్లా వచ్చిందో కూడా మనం చూసాం కాబట్టి అనమాట. ప్లస్ సెమీ కండక్టర్ స్పేస్లో వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ ద బ్లాక్స్ కూడా, కాబట్టి హోల్డ్ చేయమంటాను. డిసెంబర్ రిజల్ట్ వాస్ ఆల్సో గుడ్ అనమాట. థర్డ్ క్వార్టర్ రిజల్ట్ కూడా టాప్ లైన్ పెరిగింది, బాటమ్ లైన్ సస్టైన్ చేసుకోగలిగింది, క్యాపెక్స్ కూడా కంప్లీట్ అవుతోంది. నేను అనుకోవటం స్టాక్ ఒకసారి 620, 630 లెవెల్స్ తిరిగి క్రాస్ అయితే కనుక మేబీ ఇట్ విల్ గో ఆల్ ది వే టు 750, 770 లెవెల్స్ కూడా డెఫినెట్లీ హోల్డ్ అంటాను. బీపీసీఎల్ అంటామా, కాస్త చెప్పటానికి కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆల్ దీస్ పబ్లిక్ సెక్టర్ రిఫైనరీ స్టాక్స్ అనమాట. మనం చూసాం రష్యన్ ఆయిల్ తోటి ఎట్లా బెనిఫిట్ అయినాయి, ఇట్లా రిఫైనింగ్ మార్జిన్స్ ఎట్లా సస్టైన్ అయినాయి అంతా కూడా అనమాట. మేబీ ఇప్పుడు యుఎస్ ప్రెషర్ తోటి స్లోగా తగ్గించుకుంటూ వచ్చినా కూడా, బికాస్ లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి స్టాక్స్ 52 వీక్ హైకి దగ్గరగా ఉన్నా కూడా ఫ్రెష్ బయింగ్ అయితే నేను సజెస్ట్ చేయను. డివిడెండ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే కనుక, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డివిడెండ్ అనౌన్స్ కూడా చేసింది కంపెనీ, అప్రూవల్ కూడా అయిపోయింది, ఇంటరిమ్ డివిడెండ్ అనమాట. డివిడెండ్ తర్వాత కాస్త పొజిషన్ తగ్గించుకోమని కూడా అంటాను. ఇంటరిమ్ డివిడెండ్ కూడా 100% ఇచ్చారు, అది గుర్తుంచుకో. మిడ్ క్యాప్ ఇండెక్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది ఓపెనింగ్లో. మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది, బట్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ 3 కూడా నెగిటివ్గా ఓపెన్ అయ్యాయి. 1099, 639 ఇది మనకు కనిపిస్తున్నటువంటి అడ్వాన్స్లో. ఇప్పుడు ఇంకా మెరుగైంది, 1247, 967 ఎన్ఎస్సిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో, బీఎస్సీలో 1278, 956. సో ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్ కనిపిస్తోంది. మెటల్స్, ఎనర్జీ, క్యాపిటల్ మార్కెట్, పిఎస్యూ బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్, అలాగే ఆయిల్ అండ్ గ్యాస్, ఇవి ఈ ఇండిసెస్ పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. జీఈ వర్నోవా ఎక్సలెంట్ నెంబర్స్ వచ్చాయి, 6% పెరిగింది స్టాక్ ఇవాల్టి ఓపెనింగ్లో. గ్లాండ్ ఫార్మా మంచి నెంబర్స్ వచ్చాయి, 8% పెరిగింది, 8.5% ఆల్మోస్ట్. మారుతి సుజుకి డిసప్పాయింట్ చేసింది, 3% డౌన్. సెజిలిటీ స్వల్పంగా లాభాలతో ఓపెన్ అయింది. ఇలా రిజల్ట్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇతర స్టాక్స్లో డేటా ప్యాటర్న్స్ కొంత పాజిటివ్గా కనిపిస్తుంది. గ్లాండ్ ఫార్మా, హిందుస్థాన్ కాపర్ 7% పెరిగింది, ఆల్మోస్ట్ 678 ఇప్పుడు. జీఈటీఎండి, చాయిస్ ఇంటర్నేషనల్, ఏబీబీ పవర్, బిర్లా సాఫ్ట్, ఎల్ఎన్టీ కూడా 3.5% లాభంతో ఓపెన్ అయింది. డీబీ రియాల్టీ, వీగార్డ్, జిందాల్ స్టెయిన్లెస్, ఆయిల్ ఇండియా, బ్లూ జెట్ హెల్త్ కేర్, ఎంసీఎక్స్, హెచ్బిఎల్ పవర్ ఒక జాయింట్ వెంచర్ ఏదో అనౌన్స్ చేశారు వీళ్ళు, 2.2% పెరిగింది. జేఎస్పిఎల్, ఇండస్ టవర్స్, ఆర్వీఎన్ఎల్, ఇలా గెయినర్స్ కనిపిస్తున్నాయి మనకు మిడ్ క్యాప్ స్పేస్లో. గ్లాండ్ ఫార్మా చాలా స్ట్రాంగ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం. అండ్ ఎల్ఎన్టీ లార్జ్ క్యాప్ కంపెనీ, బట్ రిజల్ట్కి ముందు వీక్గా కనిపించింది, ఇప్పుడు రిజల్ట్ తర్వాత రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. నష్టపోయిన ఇతర మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇంజనీర్స్ ఇండియా, M&M ఫైనాన్స్, డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్, మోతిలాల్ ఓస్వాల్, జేకే టైర్స్, డాక్టర్ రెడ్డీస్, భారత్ ఫోర్జ్, బయోకాన్, ఏషియన్ పెయింట్స్, టైటన్, ఇలాంటి స్టాక్స్ కనిపిస్తున్నాయి. సోమాని సెరమిక్స్ ఎవరో అడిగారు, ఇప్పుడే పాజిటివ్గా ఓపెన్ అయింది ఈరోజు. రామకృష్ణ గారు, ఏమైనా ట్రేడ్ చేయొచ్చా ఇక్కడ? సో మార్కెట్స్ గిఫ్ట్ నిఫ్టీ లాగే 55 పాయింట్స్ నెగిటివ్గా ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయండి. ఇన్ కేసు మార్కెట్స్ కన్నా సపోర్ట్ 1కి వచ్చినట్లయితే 25,229 ఆ ప్రాంతాలకు వచ్చినట్లయితే లాంగ్ టర్మ్ ట్రై చేయొచ్చు. లేదా మార్కెట్స్ ఇక్కడ నుంచి పెరిగి నిన్నటి హై క్రాస్ అవుతుంటే, అంటే 25,370 ఆ ప్రాంతాలు క్రాస్ అవుతుంటే మళ్ళీ అక్కడ కూడా లాంగ్ టర్మ్ ట్రై చేయొచ్చు. వసంత్ గారు, కుటుంబరావు, జస్ట్ వాల్యూమ్స్ చూస్తున్నానండి. ఒక లాటరీ టికెట్ లాగా కొనాలి అని అనుకుంటే కనుక నిఫ్టీ 26,000 కాల్ ఆప్షన్ 3rd ఫిబ్రవరిది, అంటే బడ్జెట్ తర్వాత, బడ్జెట్ సండే నాడు వచ్చింది, ఆ తర్వాత సోమవారం, మంగళవారం ఉంటుంది. ఓన్లీ ఫర్ 2 days కనంటే కనుక లాటరీ టికెట్ లాగా ప్యూర్లీ. ఎందుకంటే రేపు మళ్ళీ స్టాప్ లాస్లని ఇట్లా అని కూడా మళ్ళీ క్వశ్చన్ చేయకూడదు. 22-23 రూపాయలు ఉంది.
ఈఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ ఆన్ క్యాపిటల్ గెయిన్స్ అంటూ కమెంటరీ వస్తే ఒక్కసారి 500-600 పాయింట్లు నిఫ్టీ పెరిగే స్కోప్ ఉంటుంది కాబట్టి అది రికమెండ్ చేస్తాను. 26,000 కాల్ ఆప్షన్ స్టాప్ లాస్ లేకుండా 23rd ఫిబ్రవరిగా 3rd ఫిబ్రవరి కోసం కొనుక్కుంటే డబ్బులు వచ్చే అవకాశం ఉంది, అవకాశం మాత్రమే. సో ఇది గ్యారంటీడ్ కాలని హడావుడిగా అందరూ ఆ పని చేయొద్దు, రిస్క్ ఉంది ఇందులో. ఆ బడ్జెట్లో ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఉంటే ప్రీమియం జీరో అయిపోతుంది, ఎమ్మటే జీరో అయిపోతుంది, కరిగిపోతుంది. సో ఇది దయచేసి గమనించి రిస్క్ తీసుకోగలిగితే ఆ ప్రయత్నం చేయండి. ఓకే, మెయిల్స్లోకి వెళ్దాం. ఇక నా జలుబుకి మన వాళ్ళందరూ ఇవన్నీ వేస్తున్నారు. ఒక గురుగారు కరక్కాయ అంటున్నారు, మరొకళ్ళు తిప్పతీగ అంటున్నారు. ఎనీవే, అందరికీ థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. తర్వాత నిపాన్ గోల్డ్ బీస్ చక్రవర్తి అడుగుతున్నారు. నిపాన్ గోల్డ్ బీస్ 16 లక్షలు గోల్డ్ లోన్ తీసుకొని కొంటారట. ఇదేంటి, ఎందుకు ఇంత హంగామా, ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా? మీరు మీ దగ్గర ఉన్న గోల్డ్ని తాకట్టు పెట్టి 16 లక్షలు తీసుకొని గోల్డ్ బీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. వద్దండి, మీ దగ్గర డబ్బు ఉంటేనే, ఈక్విటీ అయినా మరొకటైనా ఎందులో అయినా సరే అండి, ఇన్వెస్ట్మెంట్ కోసం సేవింగ్స్ని మాత్రమే ఉపయోగించండి. ఎవరు కూడా ఇలా అప్పులు చేసి చేయొద్దు. ఓకే, గోల్డ్ బీస్ పెరిగితే మీ దగ్గర ఉన్న గోల్డ్ కూడా బాగానే ఉంటుంది, కానీ గోల్డ్ బీస్ తగ్గాయి అనుకోండి, ఇక్కడ నుంచి ఏమైనా గోల్డ్ వెనక్కి వచ్చింది అనుకోండి, ఏదో జరగరాంది కాదు, జరగవలసిందే జరిగి వెనక్కి వచ్చింది అనుకోండి, ఏమిటి పరిస్థితి? ఆ రిస్క్ని మీరు అర్థం చేసుకొని చేయాలి. ఇప్పటిదాకా ఒక 6 months సైలెంట్ గా ఉన్నా మళ్ళీ వెనక్కి వస్తే వస్తుంది గారు, వెనక్కి రావచ్చు కూడా, మనం చెప్పలేము. ఎనీ మూమెంట్ 6 monthsలో కావచ్చు, 1 yearలో, సరే బాగా లాంగ్ టర్మ్ అనుకుందాం, 1 yearలో కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈలోగా మీరు దాన్ని క్యాష్ చేసుకోగలగాలి. ఆ పెరిగినటువంటి ఏమైనా పెరిగితే, ఇవన్నీ రిస్క్లు అండి, వద్దు దయచేసి. అలాగే ఆయన ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లాస్లో ఉన్నారట, అంబుజా సిమెంట్స్ కూడా లాస్లో ఉన్నారట, ఏం చేయొచ్చు? 25% లాస్లో ఉన్నారు ఈ 2 స్టాక్స్లోనూ, ఎల్ఐసి హౌసింగ్. క్రాంతి గారు చెప్పండి, అంబుజా సిమెంట్స్. బోత్ స్టాక్స్ హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. సిమెంట్ అయితే బడ్జెట్ ఉంది, నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కాబట్టి సిమెంట్ స్టాక్స్ అన్ని బాగా, నెక్స్ట్ ఇన్ఫ్రా పుష్ ఒకటి ఇంపార్టెంట్ థీమ్ కింద ఈ బడ్జెట్లో ఉంటుంది వస్తుంది గారు. సో అంబుజా సిమెంట్స్ ఈజ్ గోయింగ్ టు డూ వెల్. కొంచెం రీసెంట్గా ఈ అదాని ఇష్యూస్ వచ్చి కొంచెం స్టాక్ మీద కొంచెం మీడియం టు షార్ట్ టర్మ్లో కొంచెం ప్రెషర్ చూసాం, కానీ అదర్వైజ్ ఇట్ ద స్టాక్ టు హోల్డ్. నెక్స్ట్ వచ్చేసేసి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఈ టైంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఫైనాన్స్ ఎన్బిఎఫ్సి కంపెనీస్ అన్ని హోల్డ్ చేయాలి వస్తుంది గారు. 1 year టైం హొరైజన్ ఉంటే ఇట్ కెన్ గివ్ స్టిల్ ఈ రేంజ్ నుంచి కూడా డీసెంట్ రిటర్న్స్ ఇస్తుంది. భాగ్యలక్ష్మి అడుగుతున్నారు, లారస్ ల్యాబ్స్ రిజల్ట్స్ బాగున్నా కూడా షేర్ ప్రైస్లో ఏమీ మూమెంట్ లేదు. ముందుగా పెరిగింది కదండి, షేర్ ప్రైస్ ముందుగా పెరిగితే ఆ తర్వాత పెద్దగా రియాక్షన్ ఉండదు. అప్పుడు పెరగాలి, ఆ తర్వాత పెరగాలి, జీవితాంతం అలా పెరుగుతూనే ఉండాలంటే కష్టం కదా. ఎక్కడో ఒక చోట ఒక స్టాక్ స్తంభిస్తుంది, ఒక్కోసారి వెనక్కి వస్తుంది. వీటికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రతిసారి డిసప్పాయింట్ అయిపోయి ఏంటండి ఉంచుకోవాలా, అమ్మేసేయాలా? రిజల్ట్ బాగుంది, సిడిఎంఓ కొద్దిగా డిసప్పాయింట్ చేస్తుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్. అది కూడా కుటుంబంలో చూసారా రిజల్ట్? లారస్ చూశానండి, రిజల్ట్స్ హ్యాపీగా బాగా ఇచ్చారు. ఏముంది అందులో, ఆయన ఆలోచించాల్సింది 1000 పైన నిలబడతా ఉంది. 1000 క్రాస్ అయ్యి ఒకసారి 1141 అక్కడ 52 వీక్ అయ్యి టచ్ అయిన తర్వాతే కరెక్షన్ అయింది. ఎవరైతే ముందు కొన్నారో రిజల్ట్స్ కంటే లాస్ట్ క్వార్టర్ తర్వాత కొన్నారు, వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉంటారు. హోల్డ్ చేయమంటాను, ఏం భయపడాల్సిన అవసరం లేదు. రైట్. సానా చౌడయ్య ఆయన అడుగుతున్నారు, అంబుజా సిమెంట్స్ సరే ఇప్పుడే క్రాంతి గారు చెప్పారు. అమరరాజా 1220 రూపాయల్లో ఉన్నాయి, హెచ్జీ ఇన్ఫ్రా ఉన్నాయి 1300లో. 2 సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నారు, లాస్ట్లో ఉన్నారు, ఏం చేయొచ్చు ఇవి? బహుశా అమర్ రాజా హైలో ఎంటర్ అయినట్లు ఉన్నారు వస్తుంది గారు. కంపెనీ అయితే ఎగ్జిక్యూషన్ అయితే బాగానే జరుగుతుంది. ఏదైతే ఈ ఈవీ స్పేస్ అనేది కొంచెం స్లో అవటం వలన ఈ బ్యాటరీ మేకర్స్ మీద కూడా ప్రెషర్ అనేది ఉంది మీడియం టు షార్ట్ టర్మ్లో. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. అమర్ రాజా నథింగ్ టు వరీ, ప్రస్తుతానికైతే హోల్డ్ చేయొచ్చు. ఆటో సేల్స్ నెంబర్స్ పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ యొక్క కోర్ బిజినెస్ ఏదో ఉందో అది దట్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ వస్తుంది గారు. బట్ ఏంటంటే ఇంక్రిమెంటల్ బిజినెస్, ఇంక్రిమెంటల్ రెవెన్యూ రావడానికి టైం పడుతుంది. హెచ్జీ ఇన్ఫ్రా కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ ఆల్ ఇన్ఫ్రా స్టాక్స్. నేను హెడ్ ఆఫ్ దిస్ బడ్జెట్ మాత్రం కంపల్సరీగా హోల్డ్ చేయమంటున్నానండి. ఎందుకంటే
మేబీ ఇట్ ఈస్ వన్ సెక్టర్ విచ్ గవర్నమెంట్ అనమాట చాలా ఖచ్చితంగా అడ్రస్ చేయాలి కాబట్టి హెచ్ ఇన్ఫ్రా ఇస్ ఫండమెంటలీ గుడ్ కౌంటర్, డౌట్ లేదు. అయితే డిసెంబర్ రిజల్ట్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి, చూద్దాం అనమాట. సెప్టెంబర్ రిజల్ట్ వాస్ డీసెంట్ ఎనఫ్ అనమాట. బాటమ్ లైన్ బాగా తగ్గింది, అది చూసాం మనం. ఆల్ ఇన్ఫ్రా కంపెనీస్ సెప్టెంబర్లోనమాట మనకి బాటమ్ లైన్స్ తగ్గటం, టాప్ లైన్స్ తగ్గటం కూడా చూసాం. ఎందుకంటే మాన్సూన్ టైమ్స్ కాబట్టి ఎగ్జిక్యూషన్ తక్కువ ఉంటుంది. డిసెంబర్ నేను అనుకోవటం మాన్సూన్ ఉండదు కాబట్టి ఎగ్జిక్యూషన్ పెరిగి నెంబర్స్ కూడా బెటర్గా ఉండే సూచనలు కూడా ఉన్నాయి. నన్ను అడిగితే హోల్డ్ అండి, హెచ్ ఇన్ఫ్రా హోల్డ్. ఓకే, మాస్ చిప్ ఈ నిన్న 10% అప్పర్ సర్క్యూట్ దగ్గర చూసాం మనం. ఈరోజు కూడా ఒక 5% పెరగడం చూస్తున్నాం. మేబీ సమ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ది బడ్జెట్. థ్యాంక్ యూ. రిజల్ట్ కూడా 5వ తారీఖు రిజల్ట్ ఉంది వసంత్ గారు. ఇది ఐ థింక్ 31st నాటి రిజల్ట్ ఉంది. 31st రోజు రిజల్ట్ ఉంది, అంటే సాటర్డే రోజు. అవును. సో సండే రోజు ట్రేడింగ్లో మాస్ చిప్ రిజల్ట్కి రియాక్షన్ కూడా మనం చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.